వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. రాబోతున్న చంద్రగ్రహణానికి భయపడాలా? ఏదో ఒక రీజన్ ఉండాలిగా భయపడడానికి. ప్రపంచం భయపడేలా కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. మహామరణాలు, మారణ హోమాలు చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ కారణం రాబోయే చంద్రగ్రహణమే అనేది ఒక అనుమానం. పైగా ఈసారి కనిపించబోయేది బ్లడ్ మూన్. గతంలో కూడా కొన్ని బ్లడ్ మూన్స్ ఏర్పడ్డాయి. ఆనాటి చంద్రగ్రహణాల్లో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అందుకే అప్పటి బ్లడ్ మూన్ హిస్టరీకి రాబోయే బ్లడ్ మూన్కి లింక్ పెడుతున్నారు. నిజంగానే గ్రహణం అంత ప్రభావం చూపిస్తుందా? చరిత్రలో జరిగింది యాదృచ్ఛికమా, లేక అందుకు చంద్రగ్రహణమే కారణమా? సైన్స్ ఏమంటోంది, శాస్త్రం ఏం చెప్తోంది? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఈసారి ఏ నోట విన్నా ఒక్కటే మాట, 50 ఏళ్లుగా వర్షాలు చూస్తున్నాము, కానీ ఈ స్థాయి వర్ష బీభత్సాన్ని ఎప్పుడూ చూడలేదు అని. ఏడాదికి ఒక్క క్లౌడ్ బర్స్ట్ విన్నాం, కానీ ఈ ఒక్క సీజన్లోనే 10కి పైగా మేఘ విస్ఫోటనాలు నమోదవ్వడం ఎప్పుడూ జరగలేదని. ఉత్తరాదిన ప్రకృతి ప్రకోపం, దక్షిణాదిన వర్ష బీభత్సం. ఇంతేనా? 6 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం చాలాసార్లు చాలా ప్రాంతాల్లో వచ్చింది, కానీ 2200 మంది చనిపోవడం చూసామా? ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. కొండ చర్యలు విరిగిపడి 1000 మందికి పైగా చనిపోవడం విన్నామా? ఊరు మొత్తం నామరూపాలు లేకుండా భూస్థాపితం అయిపోవడం చూసామా? సూడాన్లో జరిగింది. వర్షాలు, వరదలకి 700 మంది చనిపోయారు. ఎక్కడో కాదు, మన పక్కనున్న పాకిస్తాన్లోని. అది కూడా ఈ మధ్యే. ఏంటి ఇంతటి ప్రకృతి వైపరీత్యం? ఎందుకు ఈ మరణ మృతంగం? భాద్రపద పౌర్ణమి ఆదివారం. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. పైగా వెరీ స్పెషల్ చంద్రగ్రహణం కూడా. ఈ మధ్య వచ్చిన గ్రహణాలు ప్రపంచంలోని చాలా దేశాలకు కనిపించాయి, కానీ భారత్లో కనిపించలేదు. చాలా కాలం తర్వాత మన దేశంలో సంపూర్ణంగా కనిపిస్తోంది గ్రహణం. అందులోనూ ఇది మామూలు గ్రహణం కాదు, బ్లడ్ మూన్. చాలా సుదీర్ఘంగా సాగే లూనార్ ఎక్లిప్స్ కూడా. 5 గంటల పాటు కొనసాగుతుంది ఈ గ్రహణం. వీలైతే అందరూ తప్పక చూడాల్సిన ఖగోళ అద్భుతం కూడా. ఎందుకు తప్పక చూడాలి అంటే, ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కాబట్టి. చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది. భూమి యొక్క షాడో ఏదైతే ఉంటుందో, అంబ్రా అంటాం దాన్ని, అది కంప్లీట్గా చంద్రుడి మీద టోటల్గా అంబ్రా నీడలోకి వచ్చినప్పుడు ఈ సూర్యరశ్మి పడిన మన భూమి మీద పడుతున్న లైట్ మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి ఆ రెడ్ కలర్లో ఉన్న లైట్ పడడం వల్ల మనకు మూను, బ్లడ్ మూన్ అంటాం దాన్ని, రెడ్ కలర్లో ప్లానెట్లా కనిపిస్తుంది. స్టార్ట్ అవుతున్న టైం ఏమో 8:58కి స్టార్ట్ అవుతుంది. అంటే బయట ఉన్న లైటర్ షాడో ఉంది కదా, దాంట్లో లోపట్లో పోతున్నప్పుడు 8:58కి పోతుంది. డార్కర్ షాడో లోపట్లో అది పోతున్నప్పుడు టోటల్ లూనార్ ఎక్లిప్స్ స్టార్ట్ అవుతుందని చెప్తాం. అది 11 o'clock ఉంటుంది. మధ్యలో పోతున్నప్పుడు 11:41కి పీక్ ఉంటుంది. అది తర్వాత 12:22కి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అయిపోతుంది. ఈ ఆదివారం రాత్రి సరిగ్గా 9:58 ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 1:30 వరకు గ్రహణం ముగుస్తుంది. కాకపోతే హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయం, గ్రహణం ఏర్పడ్డానికి ముందు, గ్రహణం తర్వాత, ఈ మొత్తం కాలాన్ని కలిపి సూతక సమయం అంటారు. గ్రహణం ప్రారంభమవడానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే ఆదివారం మధ్యాహ్నం 12:57 నుంచి ప్రారంభమవుతుంది. 9:25 నుండి రాత్రి 9 అర్ధరాత్రి అంటే 8వ తారీఖు ఉదయమున 1:35 వరకు కూడాను పట్టు, విడుపు 2 కూడాను జరగబోతుంది. కావున గ్రహణం రోజున కొందరు ప్రత్యేక నమ్మకాలను పాటిస్తారు. గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు. ఆరోగ్యం బాగోలేని వారికి శాస్త్రం మినహాయింపిచ్చింది. గ్రహణానికి ముందు వండిన ఆహారంపై గడ్డి లేదా తులసాకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని కొందరి నమ్మకం. శాస్త్రీయంగా ఎటువంటి కారణాలు లేవండి. అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా సుదీర్ఘంగా 3 గంటల 30 నిమిషాలు మాత్రం గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా చాలా తగు జాగ్రత్తలు చక్కగా తీసుకోవాలి. ఆ 3.5 గంటలు కూడా చాలా నియమంగా పడుకుని ఉంటాం. భగవన్ నామస్మరణ చేయడం చాలా మంచిదన్నమాట వాళ్ళకి. అయితే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రావద్దని, ఆ సమయంలో ఆహారం తినొద్దని చెబుతూ ఉంటారు కొందరు. దానివల్ల ఆరోగ్య సమస్యలు, కొన్ని అనర్థాలు జరుగుతాయనేది వారి నమ్మకం.
కాకపోతే ఇప్పటి వరకు జరిగిన గ్రహణాలను పరిశీలిస్తే అలా ఆరోగ్య సమస్యలు, అనర్థాలు జరిగినట్లు ఎక్కడా ప్రూఫ్స్ లేవని చెప్తున్నారు సైంటిస్టులు. జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు, వాటి మీద బిలీఫ్ ఉన్నవాళ్ళు వాటి ప్రకారం పోతుంటారు. వాళ్ళ బిలీఫ్ను మనము ఇచ్చేయలేం. దానివల్ల పెద్ద హామ్ కూడా లేదు, నమ్మితే నష్టమే లేదు. కాకపోతే ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ కాందే మన దేన్ని కూడా నమ్మడానికి లేదు. బట్ కొందరు పండితులు మాత్రం ఖచ్చితంగా 2 రాసుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు, చంద్రగ్రహణాన్ని చూడొద్దు అని చెప్తున్నారు. వారి గ్రహస్థితి, గ్రహణ గమనం ప్రకారం చూడకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. నీలవర్ణం ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశిలో పుట్టేటచే ఈ నక్షత్రం వారు, ఈ రాశి వారికి ఈ దోషకాలం 27 నక్షత్రాలకు దోషం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ మానవుడైనా పుట్టినప్పుడు 27 నక్షత్రాలలోనే పుడతారు. 27 నక్షత్రాలకి శాంతి ఉంటుంది. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా ఆలయాల తలుపులు మూసివేస్తారు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో తెరిచుండే ఒకే ఒక్క ప్రముఖ దేవాలయం శ్రీకాళహస్తి. అది రాహుకేతు పూజలు జరిగే ఆలయం కాబట్టి గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని గమనించేది ఈ రాహు కేతువునే కనుక ఈ క్షేత్రంలో వెలసి ఉన్నందువలన గ్రహణ కాల సమయంలో విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ కూడా శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు కూడా ఆదివారం మధ్యాహ్నం నుంచే మూసేస్తున్నారు. కొండకొచ్చే భక్తులు ఈ విషయం తెలుసుకుని వేచి ఉండాలని సూచిస్తున్నారు. గ్రహణం తర్వాత సంప్రోక్షణలు పూర్తయ్యాకే దర్శనాలు మొదలవుతాయి. భాద్రపద మాసం పౌర్ణమి ఆదివారం నాడున చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంలో 3:30 గంటలకి శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. మామూలుగా తిరుమల శ్రీవారి ఆలయం సాంప్రదాయం ప్రకారం గ్రహణం సంభవించే సమయానికి 6 గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం అనేది ఆనవాయితీగా జరపబడుతున్నది. ఈ నెల 7వ తేదీ ఆదివారం జరిగే చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సోమవారం నాడు తెల్లవారుజామున 1:31 గ్రహణం పరిసమాప్తమవుతుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణంగా ఇది తెలియజేయబడుతున్నది. కాకపోతే సూతకాలం ఆదివారం మధ్యాహ్నం నుంచే ప్రారంభమవుతోంది. ఓవైపు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. శనివారం ఎంత స్పీడ్గా నిమజ్జనాలు చేసినా ఆదివారం వరకు ఎన్నో కొన్ని మిగిలే ఉండొచ్చు. మరి వాటి సంగతేంటి? సూతకం అంటుకున్నా సరే గంగమ్మ ఒడిలోకి పంపించేస్తారా, లేదా ఏవైనా హోమాలు, పరిహారాలు సూచిస్తారా అనేది చూడాలి. జూన్ 14, 1946 అంటే సరిగ్గా 79 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఆనాడు ట్రంప్ పుట్టారు. అసలు ఈ టాపిక్కి ఆయన టాపిక్కి ఏమైనా సంబంధం ఉందా అనుకోకండి. ట్రంప్ పుట్టినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సైన్స్ అండ్ శాస్త్రం మధ్య ఎప్పుడూ వాదులాటలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ కాలం మంచిది కాదు అని ఏకంగా దేవుడి ఆలయాలనే మూసేస్తారు. అబ్బే అలాంటిదేమీ లేదు అని సైంటిస్టులు ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటారు. వీరి వాదనలో ఎవరి వైపు నిజం ఉంది? చరిత్రని చూసినా, ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్ని చూసినా శాస్త్రాన్నే సమర్థించాల్సి ఉంటుందేమో అనిపిస్తుంది. బ్లడ్ మూన్ కి ప్రకృతి వైపరీత్యాలకు, యుద్ధాలకు, చరిత్రలోని కీలక సంఘటనలకు సంబంధం ఉందని కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి. 1059వ సంవత్సరంలో చైనాను పాలిస్తున్న షాంగ్ రాజవంశాన్ని రక్తవర్ణ చంద్రగ్రహణం చిందరవందర చేసిందని ఒక రికార్డుంది. శత్రుదేశ రాజు యుద్ధానికి రమ్మండంతో ఆ రాజ్యంలో అలజడి రేగింది. అందుకే ఇలాంటి చంద్రగ్రహణాలొస్తే యుద్ధాలొస్తాయనే నమ్మకం ఏర్పడింది. 413వ సంవత్సరంలో గ్రీస్ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది. కారణం సిరక్యూస్ యుద్ధంలో గ్రీస్ సైన్యం ఓడిపోవడమే. దీనంతటికీ కారణమేంటని విశ్లేషిస్తే బ్లడ్ మూన్ అని తేలింది. కాన్స్టాంటినోపుల్ రాజ్యం గురించి వినే ఉంటారు. 1453లో ఈ రాజ్యం పతనమైంది. కారణం బ్లడ్ మూన్. 1493లో యూరోపియన్లు అమెరికాలో ప్రవేశించారు. ఆ సమయంలో యూరోపియన్ల ద్వారా సోకిన ఇన్ఫెక్షన్లకు లక్షలాది మంది చనిపోయారు. ఆ మారణ హోమం అమెరికా గతినే మార్చేసింది.
ఇది ఆరంభమైన కాలం కూడా బ్లడ్ మూన్ సమయమే. 1948లో ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చింది. అదే ఏడాది 2 సంపూర్ణ గ్రహణాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత నుంచి యుద్ధాలు, మరణాలు, మారణ హోమాలు జరిగాయని చరిత్రలో కోట్ చేశారు. 1967లో ఏప్రిల్ 24న ఇజ్రాయెల్కు పొరుగునున్న అరబ్ దేశాలకు మధ్య 6 రోజుల యుద్ధం జరిగింది. గ్రహణం ఏర్పడిన 2 నెలలలోపే ఈ యుద్ధం జరిగింది. సరే, లేటెస్ట్ విషయాలు చెప్పుకుందాం. 2015 సెప్టెంబర్లో బ్లడ్ మూన్ ఏర్పడింది. ఆ సమయంలో గన్ వైలెన్స్ ఘటనలు చాలా ఎక్కువగా జరిగాయి. 54 కాల్పుల ఘటనలు జరిగితే 19 మంది చనిపోయారు. ఎలాగో గ్రహణం టాపిక్ వచ్చింది కాబట్టి సూర్యగ్రహణం గురించి కూడా చెప్పుకుందాం. ఏ కోఇన్సిడెన్సో తెలియదు కానీ గ్రహణ సమయంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సూర్యగ్రహణం సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లు రికార్డ్స్ ఉన్నాయి. నిజంగా గ్రహణాలు ప్రభావం చూపిస్తాయా అనే అంశంపై ఒక రీసెర్చ్ జరిగింది. 2017లో జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని తీసుకొని ఆ గ్రహణ సమయంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగాయా అనే లెక్కలు తీశారు. సాధారణ రోజుల్లో ప్రతి 25 నిమిషాలకు జరిగే యాక్సిడెంట్స్ కంటే గ్రహణం జరుగుతున్న సమయంలో ఒక యాక్సిడెంట్ ఎక్కువగానే జరిగింది. నోటి లెక్కలు చెప్పడం కాదు, ఇట్స్ ఆన్ రికార్డ్. మామూలు రోజుల్లో ప్రతి 95 నిమిషాలకు జరిగే మరణాల కంటే గ్రహణ కాలంలో అంతకంటే ఒక మరణం ఎక్కువే సంభవించింది. ఆ రకంగా గ్రహణానికి ముందు తర్వాత జరిగిన ప్రమాదాల్లో మరణాలను లెక్కిస్తే 46 మరణాలు అధికంగా నమోదయ్యాయి. పర్టికులర్గా సూర్యగ్రహణం రోజు డిస్ట్రాక్షన్స్ జరుగుతాయని తేలింది. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంటుందని స్వయంగా బాధితులు చెప్పిన వివరాలను రికార్డ్ చేశారు. ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకోకూడదని పెద్దవాళ్లు చెప్పేది అందుకే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రిపోర్ట్లో ఎక్కువ కార్ యాక్సిడెంట్లు, మరణాలు జరిగాయి. అఫ్కోర్స్ అది యాదృచ్ఛికమే అయినా సరిగ్గా గ్రహణం రోజునే జరగడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది ఆ రిపోర్ట్. కాకపోతే దీనికి ప్రధాన కారణమేంటో తెలుసా? సూర్యగ్రహణం కదా, ఎలా ఉంటుందో చూద్దామని ఎక్కువ మంది రోడ్లపైకి రావడమే ఇందుకు కారణం. సో ఆటోమేటిక్గా ట్రాఫిక్ పెరిగింది, యాక్సిడెంట్స్ పెరిగాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రాహువో కేతువో ఏదో చేస్తాడని కాదు, గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వాతావరణం పైన, మనిషి పైన ఉంటాయన్నదే పెద్దల ఉద్దేశం, వాళ్ళ అనుభవం కూడా. పైగా వద్దన్నా వినకుండా సూర్యగ్రహణాన్ని నేరుగా చూసి చూపు పోగొట్టుకున్న వాళ్ళు కోకొల్లలు. యువత అంత ఈజీగా చెప్పిన మాట వినదు కదా. వాళ్ల స్వభావం అర్థమయ్యే రాహువు కేతువు అనారోగ్యాలు అంటూ కాస్త భయముంచి వారించారు పెద్దలు. అలా చెబితేనైనా బయటకు రారని. దూకుడుతో ఒకరిద్దరు బయటకొచ్చి చూసినా వాళ్లకు చూపు పోతే జీవితాంతం బాధే కదా. సో సొసైటీ గురించి, కలిసి జీవించే ఆ ఒకరిద్దరి గురించి ఆలోచించే ఇన్ని నిబంధనలు పెట్టారు. అందుకే పెద్దలు ఏదీ ఊరకనే చెప్పరు అంటుంటారు. బాబిలోనియన్ ఇతర శాసనాల ప్రకారం చంద్రగ్రహణాలను యుద్ధాలకు, మహాప్రమాదాలకు సంకేతాలుగా చూసేవారు. జరగబోయే విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలను అర్థం చేసుకోవడానికి ఆ రికార్డులు ఉపయోగపడేవి కూడా. సో గ్రహణం వస్తోందన్నా, అది వెళ్ళిపోయాకైనా ప్రకృతిలో మార్పు రావడం లేదా ప్రపంచంలో యుద్ధాల వంటివి జరగడం జరిగింది. జస్ట్ కోఇన్సిడెన్సే అయినా 1-2 సార్లు జరిగితే నమ్మేస్తారుగా, అదే జరుగుతూ వస్తోంది కొన్ని వేల సంవత్సరాలుగా. పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సైన్స్ను నమ్మాలి, శాస్త్రాల్ని గౌరవించాలి. గ్రహణ విషయంలో ఇదే బెటర్ థియరీ కూడా. గర్భవతులు బయటికి రాకూడదు అంటారు. ఏం, ఆ ఒక్కరోజు బయటికి వెళ్లనంత మాత్రాన పోయేదేముంది? కాళ్ళు కదలకుండా ఇంట్లో ఉంటే నొప్పేంటి? అందులోనూ గర్భిణులను అటు ఇటు తిరగొద్దు అంటున్నారు, అంతేగా. ఇది ఒక రకంగా జాగ్రత్తేగా. ఇక్కడ సైన్స్ నమ్ముతున్న విషయాలే చెప్పుకుందాం. చంద్రుడికి సముద్రంలో అలలకి సంబంధం ఉంది. అమావాస్య, పౌర్ణమికి సంద్రంలో ఆటుపోట్లుంటాయి. దీన్ని నమ్మినట్లే పౌర్ణమి వేళ వచ్చే గ్రహణానికి కడుపులోని బిడ్డ కదలికలకు కూడా సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. సో కాంగా ఉంటే మాత్రం నష్టమేంటి? ఇక గ్రహణ సమయంలో అన్నం వండకూడదు అంటారు. కత్తి కోసుకుంటుందని వంట కూడా చేయొద్దన్నారు. ఒక పూట ముందే తింటే నష్టమేంటి?
అయినా పైగా గ్రహణం ఉండేది 4-5 గంటలే, పోనీ 7-8 గంటలు. దానికే ఇంతింత రాద్ధాంతం చేసుకోనక్కర్లేదు. కాకపోతే ఒకటి, సూర్యకాంతి లేని సమయం బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఇవ్వడం లాంటిదే. అందుకే మన వాళ్ళు సూర్యాస్తమయంలోపే ఆహారం తినేసేవారు. అలాంటిది గ్రహణ సమయంలో కొన్ని గంటల పాటు సూర్యరశ్మి ఉండదు కాబట్టి అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని నమ్ముతారు. కాబట్టి ఆ సమయంలో తినకూడదు అంటారు. ఆల్రెడీ వండుంటే అందులో దర్భ వేసుకోమంటారు పరిహారంగా. గ్రహణం రోజు ఆకాశం వైపు అసలే చూడకుండా ఉండనక్కర్లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా చూడొచ్చు. దానివల్ల పెద్ద పెద్ద ప్రభావాలు పడతాయా అంటే అతి నీలలోహిత కిరణాలు, యూవీ రేస్ వల్లే కాస్త ప్రమాదం. సో మూఢనమ్మకాలను, అనవసర భయాలను పక్కన పెట్టి జాగ్రత్తలతో గ్రహణం చూడ్డం తప్పేమీ లేదు. పైగా గ్రహణం ఒక ఖగోళ అద్భుతం. వరల్డ్ వైడ్ గా సైంటిస్టులు ఇలాంటి గ్రహణాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో సూర్యునిలో జరిగే మార్పును, సూర్యుని చుట్టూ ఉండే కరోనాపై పరిశోధనలకు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారు. చంద్రుడు మనఃకారకుడు అంటారు. అంటే మనిషి మెదడుపై చంద్రుడు ప్రభావం చూపిస్తుందంటారు. అమావాస్య, పౌర్ణమికి వీడికేదో అవుతుంది అని అంటుంటారే, దాని వెనక ఉన్నది చంద్రుడే. చంద్రగ్రహణం సైతం పౌర్ణమి రోజే వస్తుంది. అందులోనూ గ్రహణం కాబట్టి ఖచ్చితంగా మెదడుపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అయితే అలా చెప్పడానికి ఆధారాలేవీ లేవని నాసా గట్టిగా చెప్తోంది. ఏదేమైనా సైన్స్, శాస్త్రం, చరిత్ర అన్ని విషయాలను చెప్పాయి. అన్నిటి వెనక కారణాలను కూడా విశ్లేషించాయి. ఆ రికార్డ్స్ అన్నీ ప్రజల ముందున్నాయి. సో ఏది మంచి, ఏది చెడు అనేది ఎవరికి వారు పరిశోధించి తెలుసుకోవడమే బెటర్. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.